ఈరోజు జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య విషయాల గురించి మనం చర్చించుకుందాం. ఏమిటంటే, మనం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఎవరో చెప్పారని మనం అనుకుంటూ ఉంటాం. నిజమే. కానీ కొన్ని విషయాలకి ఆర్థికంతో పని లేదు. ఒకటి, కోటీశ్వరులు కావటం అందరికీ సాధ్యం కాదు. కానీ నిజాయితీ పరులుగా ఉండటం ప్రతి ఒక్కరికి సాధ్యమే కదా. అది మనం ఎందుకు చేయకూడదు? సరే, దానివల్ల కొన్ని నష్టాలు ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు. అయినా సరే అది మన మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. మన మనస్సాక్షికి తెలుసు నేను నిజాయితీగా ఉంటున్నానని, ఎవరికో తెలియక్కర్లేదు. రెండో విషయం, సుత్తితో ఒక్క దెబ్బ వేయగానే బండరాయి మొక్కలవ్వదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేసి ఇంక ఈ పని మన వల్ల కాదు అని చెప్పేసి వదిలేస్తారు. అలా మధ్యలో వదలకూడదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. మహమ్మద్ ఘోరీ మన దేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడు. అంటే ఎలాగైనా సరే భారతీయుల్ని ఓడించాలి అని. మనం కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటే అది సాధించేదాకా మనకి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓర్చుకోవాలి. మూడవది, ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు. అంచేత మనం ఎప్పుడూ కూడా దీనికి అనుసరించి కాకుండా మనం ఎప్పుడూ ఒకే రకంగా నిలకడగా ఉండేలాగా మనం ప్రయత్నించాలి. ఇక 4, మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం. ఇక 5వ విషయం, గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది కదా. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు కానీ విజయపథంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించే శక్తిని మనకు ఇస్తుంది. కాదంటారా? 6, బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర వహించడం అంటే తటస్థంగా ఉన్నట్లు కాదు. గుర్తుపెట్టుకో.